కోడేరు మండలం స్థానిక మండల కేంద్రంలోని ఉరవకొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రామానాయుడు తన స్వగృహంలో బుధవారం రోజున సిపిఐ సిపిఎంలతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉరవకొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డి రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ అనంతపురంలోని జూనియర్ కాలేజీలో మొన్న జరిగినటువంటి న్యాయ సాధన బహిరంగ సభ విజయవంతం కావడంపై ఉరవకొండ కాంగ్రెస్లో జోష్ పెరిగినట్లు ఉరవకొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డి రామానాయుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ఉరవకొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డి రామానాయుడు ఆధ్వర్యంలో ప్రజలు బహిరంగ సభకు తరలివచ్చారు. 2024లో జరగబోయే ఎలక్షన్లలో ప్రజలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి 5,000 రూపాయలను ప్రతి నెల ఉచితంగా పంపిణీ చేస్తామని, అదేవిధంగా ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ను అందిస్తామని, అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ అధిష్టానం రైతులకు రుణమాఫీ చేసే యోచనలో ఉన్నట్లు ఉరవకొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రామానాయుడు తెలియజేశారు. ముఖ్యంగా సిపిఐ సిపిఎంల మద్దతుతో 2024 ఎలక్షన్లలో ఉరవకొండలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సహాయ సహకారాలతో అధికారాన్ని చేపట్టబోతున్నట్లు ఉరవకొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డి రామానాయుడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి హరి, మండల కన్వీనర్ నారాయణస్వామి యాదవ్, అలాగే సిపిఎం జిల్లా నాయకులు కృష్ణమూర్తి, కార్యదర్శి మనోహర్, మల్లికార్జున, సిపిఐ నాయకులు సంగప్ప, రైతు సంఘం అధ్యక్షులు కొర్రకోడు గోపాల్, రామంజనేయులు, రమణ, ఈరన్న, రమణ, ఎంఎం, హళ్ళి, నంజుడప్ప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా ప్రజాస్వామ్య హక్కులు ఏవైతే ఉన్నాయో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి సమూల దెబ్బతీసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి శైలిని తీవ్రంగా ప్రతిఘటించడానికి దేశంలో ఉన్న లౌకిక ప్రజాస్వామ్యవాదులు అందరూ ఏకం కావాలనే నినాదంతో ఈరోజు ఇండియా కూటమి ఏర్పడినటువంటి తరుణంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు, రాష్ట్రంలో ప్రైవేటీకరణ చేసినట్టు విశాఖ ఉక్కును కాపాడుకోవడంలో కావచ్చు, ఈ రాష్ట్రం అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఈరోజు బలపడాలా, అభివృద్ధి చెందాలా అంటే రాష్ట్రంలో కూడా ఇండియా కూటమిని గెలిపించాలనే దిశలోనే ఈరోజు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ అదేవిధంగా కలిసి వచ్చేటువంటి లౌకిక ప్రజాస్వామ్య పార్టీలు ప్రజా సంఘాలను అందరినీ కలుపుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో పొత్తులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్ళాలనే మరి అధిష్టానం మరి రాజకీయ పార్టీలన్నీ కూడా నిర్ణయం మేరకే మరి ఇటీవల కాలంలో అనంతపురంలో జరిగినటువంటి న్యాయ సభ కార్యక్రమానికి కూడా వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు వదిలేసి కేవలం వాళ్ళ రాజకీయ పార్టీల కోసం, వారి ఉనికి కోసం పాల్గొనేటువంటి టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ లాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలంటే అది ఎన్నికల్లోనే బుద్ధి చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ని కూడా చైతన్యపరచడానికి, ప్రతి ఒక్క ప్రజల్ని కూడా చైతన్యపరచడానికి ఈరోజు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో ఈరోజు గ్రామానికి వెళ్ళి మా యొక్క చైతన్యపరిచేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైసీపీ నిరంకుశ పాలనకు, అదేవిధంగా బీజేపీకి తోడుదొంగలుగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన లాంటి పార్టీలకు కూడా బుద్ధి చెప్పడానికే మా యొక్క ఈ ప్రారంభ కార్యక్రమాన్ని మరి భవిష్యత్తులో నిశ్చయంగా జయప్రదం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని, సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.